కాకినాడ జిల్లా చేబ్రోలు నేషనల్ హైవేపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉండగా 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చూడండి, శ్రీకాకుళం జిల్లా నుండి కోటబొమ్మాళి ప్రాంతం నుండి ఏపీఆర్టీసీ బస్సు అమలాపురం వెళ్తుండగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామం జాతీయ రహదారిపై అదుపు తప్పి త్రుటిలో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. చూడండి, దీనిపై గొల్లప్రోలు పిఎస్ కానిస్టేబుల్ని అడుగుతారండి వివరాలు. ఏమండి, ఏంటండి ఇది? ప్రైవేట్ ట్రావెల్ బస్ అండి ఇది. శ్రీకాకుళం నుంచి బయలుదేరింది. తెల్లవారుజామున 1 గంటల టైంకి అదిగేపు పడిపోయింది. అమలాపురం వెళ్తున్నాను అంటే సార్ వివరాలు వచ్చి ఇందులో పడిపోయిన వాళ్ళందరూ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం. ఎంతమంది ప్రయాణికులతో ప్రయాణిస్తుందండి? నేను అప్పుడే వచ్చాను, మా సారాలు వచ్చారు, వచ్చి అందరూ షిఫ్ట్ చేశారు. అందరికీ బాగానే ఉంది, ఎవరికి కూడా ఇంజరీస్ ఏమీ జరగలేదు. వస్తే అందరూ కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది మొత్తం హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒకళ్ళిద్దరికి స్వల్ప గాయాలు అయినట్టుగా సమాచారం. చిన్న చిన్న గాయాలు అయినాయి. అంతే సార్. అంతేనండి. అంతా మొత్తానికి ఈ సత్యంతల దయ వల్ల సేఫ్గా ఉన్నారని చెప్పాలి. మరి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు. ఇదిగో చూడండి, ఈ సత్యం తల్లి దయ వల్ల ఈ జాతీయ రహదారిలో కొన్ని ఇలాంటి ప్రమాదాలు తప్పుతున్నాయని గొల్లప్రోలు పిఎస్ వివరిస్తున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నేను ఎవరికి వచ్చానన్నా మీరు కూడా ఆర్టీవీ
పిఠాపురం సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గాడ సమీపంలోని 216 హైవే మీద రాత్రి అర్ధరాత్రి గడ ఒక బస్సు ఒకటి ట్రావెల్ చేసేటువంటిది ఆ ఆ, పక్కనున్నటువంటి పంట పొలాల్లోకి వెళ్ళిపోయి తిరగబడి 24 మంది పాసింజర్స్ వీళ్ళందరూ కూడా శ్రీకాకుళం నుంచి బయలుదేరి భీమవరం వెళ్తున్నటువంటి వాళ్ళు. ఒక 14 మంది వరకు సింపుల్ ఇంజురీస్ అయినాయి. అందులో నలుగురికి అయితే గనక కొంచెం ఇంజురీస్ అయితే గనక కాకినాడ హాస్పిటల్ కూడా పంపించడం జరిగిందండి. వీళ్ళందరికీ కూడా సింపుల్ ఇంజురీసే. ఈ బస్సు యాక్సిడెంట్ అవటానికి కారణం అనేటువంటిది ఇది తప్పిదం అనేటువంటిది డ్రైవర్ది ఉండొచ్చు. లేకపోతే టెక్నికల్ గా ఈ పర్మిట్ ఉన్నదా లేదా, లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ చేయటానికి పర్మిట్ ఉన్నదా లేదా అనేసి, లైసెన్స్ ఉన్నదా లేదా అనేటువంటిది కూడా ఏదైతే ఎంవిఐ గారిని కూడా పిలిపించడం జరిగింది. ఇవన్నీ కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామండి. స్వామి దయ వల్ల ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అనేటువంటిది లేదనేటువంటిది కూడా తెలియజేస్తుంది. ఎవరైతే ఈ అమలాపురం సంబంధించినటువంటి ట్రావెల్ యజమాని ఉన్నాడో వాడి దగ్గర ఈ డ్రైవరు అంటే రాత్ర ఈ డ్రైవరు ఈ పాసింజర్స్ అందరినీ కూడా హాస్పిటల్కి పంపించేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఓనర్ని అది డ్రైవర్ని కూడా అదుపులో తీసుకుని విచారిస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తుంది.